హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 38 చూసే ముందు పార్ట్ 37 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జైట్ అవుతూ పరుగులంటే నడకతో దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోవాలని చూసిన వికాస్ షోల్డర్ పట్టుకొని ఆపి, ఎలా ఉన్నావు అని అడిగింది చైత్ర. మిస్ యూ సో మచ్ అంటూ చైత్ర షోల్డర్స్ పట్టి కుదిపేస్తూ చెప్పాడు. నీతో చాలా మాట్లాడాలి అని చెప్పి 2 minutes లక్కీని తీసుకొస్తాను, ఇంటికి వెళ్దాం అంటూ వడివడిగా పార్క్ వైపు అడుగులు వేస్తే ఆడుకుంటున్న లక్కీ ఎప్పటిలా పరుగును వచ్చి చుట్టేశాడు చైత్రను. వాడిని తీసుకొని రిటర్న్ వచ్చిన చైత్రకు కార్తో రెడీగా కనిపించాడు వికాస్. ఎక్కి కూర్చుంది చైత్ర. ఇంటికి వెళ్దాం పదా అని. కార్ చైత్ర పాత ఇంటికి పరుగులు తీస్తూ ఉంటే ప్రేమించిన అమ్మాయి పక్కనుండడంతో వికాస్ మనసు రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగురుతోంది. కార్ పాత ఇంటి ముందు ఆగడంతో మనం ప్యాలెస్కి పోవడం లేదా అని అడిగాడు లక్కీ. ఇక్కడ వర్క్ ఉంది బంగారం, మన థింగ్స్ మొత్తం ప్యాక్ చేసుకోవాలి కొత్త ఇంటికి షిఫ్ట్ అవడానికి అని లక్కీకి చెప్తూనే గేట్ తీసుకుని లోపలికి వచ్చిన చైత్ర బామ్మగారిని చూస్తూ నిలబడిపోయింది. హాయ్ నానమ్మ అని లక్కీ నవ్వుతూ నోరారా పలకరిస్తూ ఉంటే కనీసం వాడి వైపు కూడా చూడని బామ్మగారు, ఏంటి చైత్ర ఇది, రాత్రికి రాత్రి మాయమైపోయావు, ఇప్పుడా రావడం, ఇల్లు ఖాళీ చేస్తాను అని చెప్పిన దానివి అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే మేమేమనుకోవాలి అంటూ కంగారు ప్లస్ భయం మిక్స్ చేసిన కోపంతో గట్టిగానే అడిగారు. సారీ ఆంటీ గారు, అనుకోకుండా అలా వెళ్ళవలసి వచ్చింది అని ఇబ్బందిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న చైత్రకు తనకు మాత్రమే తెలుసు తన ఇష్టంతో సంబంధం లేకుండా దౌర్జన్యంగా బలవంతంగా రాణా రాత్రికి రాత్రి తనను లాక్కుపోయాడని. ఆ మాట చెప్పలేదుగా, ఒకవేళ చెప్పినా మరోలా అర్థం చేసుకుంటే తన క్యారెక్టర్ చీప్ అవడమే తప్ప యూజ్ లేదని అబద్ధం చెప్తున్న చైత్ర షోల్డర్ చుట్టూ చేతిని చేర్చి, మా మదర్కి హెల్త్ బాగోకపోతే నేనే చెప్ప చేయకుండా తీసుకువెళ్ళాను బామ్మ అని సపోర్టుగా నిలబడ్డాడు వికాస్. ప్రతి విషయంలో తనకి వెన్నుదన్నుగా ఉండే వికాస్ను కృతజ్ఞతగా చూసింది చైత్ర. ఆ మాట నువ్వైనా ఫోన్ చేసి చెప్పాలి కదరా, ఇక్కడ ఇంత గొడవ జరిగి ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పిన తర్వాత ఇలా అర్ధాంతరంగా మాయమైపోతే మాకు మాత్రం భయం కంగారు ఉండదా అని వికాస్ మీద పడ్డారు ఓనర్ ఆంటీ. ఆవిడికి మళ్ళీ మళ్ళీ సారీ చెప్పి అమ్మనన్నందుకు కోపంగా బామ్మగారి మీదకు పోతున్న లక్కీని ఎత్తుకొని, నువ్వు ఆగరా బాబు, అమ్మనంట పాపం తన్నుల కొద్దీ తన్నుకొచ్చేస్తుంది కోపం, అన్ని వేళల కోపం కరెక్ట్ కాదురా అని వాడిని శాంతపరుస్తూ పైకి పరుగు తీశాడు వికాస్. వదలెన్ను అని వికాస్ చేతుల్లో నుంచి చేప పిల్లల కొట్టుకుంటున్న లక్కీ కోపానికి బుగ్గలు పొడుచుకుంటూ, నీ కొడుకు ఒక్కడు చాలు తల్లి, 10 మందికి సమాధానం చెప్తాడు అని మెచ్చుకోలుగా ఎత్తి పొడుస్తున్న ఓనర్ ఆంటీ చైత్ర చేతులు పట్టుకొని, ఏమీ అనుకోకు అని నొచ్చుకుంటూ ఉంటే, బామ్మ ఇప్పుడు ఏమైందని మీరు బాధపడుతున్నారు, మీ సిచ్యువేషన్లో నేనున్నా కూడా అలానే చేస్తాను, పసిబిడ్డతో ఇక్కడికి వచ్చాను, ఇన్ని సంవత్సరాలు నాకు చాలా సపోర్టుగా ఉన్నారు, మీ భయం నేను అర్థం చేసుకోగలను అని చెప్పింది చైత్ర. నీది చాలా మంచి మనసు చైత్ర, నువ్వు ఖాళీ చేసిపోతే రేపు వచ్చేవాళ్ళు ఎలా ఉంటారోనని నాకు కూడా బెంగగానే ఉంది, అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను, నువ్వేమైనా అనుకో, ముందు రౌడీగడి కంపెనీలో జాబ్ మానేసి వేరే మంచి కంపెనీలో మంచి జాబ్ చూసుకో, అప్పుడు నువ్వు ఇక్కడే ఉండొచ్చు, ఇక ఏ గొడవలు రావు అని బామ్మగారు చెప్తూ ఉంటే సరే అని ఆవిడతో కాసేపు మాట్లాడి పైకి వెళ్ళింది చైత్ర. లక్కీని సెట్ చేసి వికాస్ అప్పటికే ప్యాకింగ్ స్టార్ట్ చేశాడు. వెకేట్ చేయడం లేదని బామ్మగారు డెసిషన్ చెప్పేసరికి ఆవిడికి ఆటలుగా ఉందా, తడవకొక మాట మారుస్తుంది, ఎంత కష్టపడి ఇల్లు వెతికానో తెలుసా అంటూ ఫ్రస్ట్రేషన్కి పోయి ఓనర్ ఆంటీ మీద పళ్ళు పటపట నూరాడు వికాస్. నువ్వు అంత ఫీల్ అవ్వకు వికాస్, ప్యాకింగ్ మానేసి క్లీనింగ్ స్టార్ట్ చేయి, నాకు హెల్ప్ అవుతుంది అని ఫ్యూ డేస్కే డస్ట్ పట్టేసిన ఇల్లంతా చూస్తూ మళ్ళీ ఎన్ని రోజులకు వస్తానో ఏంటో అని యూనిఫామ్లో ఉన్న లక్కీ డ్రెస్ చేంజ్ చేయడానికి వాడిని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళింది చైత్ర. ఏంటి డేస్ కౌంట్ చేస్తున్నావు అంటే మళ్ళీ వెళ్ళే ఆలోచన ఉందా అని అడుగుతూ చేతిలోని థింగ్స్ సోఫాలో పెట్టేసి చైత్ర వెనకాలే బెడ్రూమ్లోకి వెళ్ళాడు వికాస్. లక్కీ కోసం కబోర్డ్ నుండి డ్రెస్ తీస్తూ వెళ్ళాలి, వెళ్తాను లక్కీ కోసం అంటూ ఉంటే వికాస్ సీరియస్గా చూశాడు. నో మా, మనం ఇక్కడే ఉందాం, అక్కడ నిన్ను అందరూ ఏదో ఒకటి అంటూ ఉన్నారు, నాకెవ్వరూ నచ్చలేదు,
నీకు పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటే నాకు కోపం వస్తుంది అని చేతులు బిగించి సీరియస్గా చెప్పాడు లక్కీ. నువ్వు సూపర్ రా అంటూ లక్కీ బుగ్గ మీద గట్టిగా కిస్ చేసిన వికాస్, వీడుకున్న బుద్ధి కూడా నీకు లేదు. డెప్త్ తెలిసాక రిస్క్ తీసుకోవడం అవసరం లేదు. వాడు ఏమైనా ఓవర్ చేస్తే మనం లీగల్గా రియాక్ట్ అవుదాం. నువ్వు రిజైన్ చేసే, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు వికాస్. కోపంగా సీరియస్గా కారాలు నూరుతున్న ఇద్దరికి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, నువ్వు ఫేస్ వాష్ చేసుకునిరా, డ్రెస్ చేంజ్ చేస్తాను అంటూ లక్కీని వాష్రూమ్లోకి పంపింది చైత్ర. లక్కీ లోపలికి వెళ్ళగానే వికాస్ని సీరియస్గా చూస్తూ బ్రెయిన్ లేకుండా మాట్లాడుతుంది. నువ్వు, నేను కాదు. నేను ఇప్పుడు వాడి దగ్గర జాబ్ చేయడం లేదు, రిజైన్ చేయడానికి వాడి కస్టడీలో ఇరుక్కుపోయాను. ఇది మర్చిపోయి ఎలా మాట్లాడుతున్నావు అని చైత్ర అడుగుతూ ఉంటే వికాస్ ఫేస్ పాలిపోయింది. వాడంటే చిన్నపిల్లాడు, వాడి కళ్ళ ముందు కనిపించింది మాట్లాడుతూ ఉన్నాడు. అంతా తెలిసి వాడి ముందు ఓవర్ చేయకు అని చిన్న సైజ్ వార్నింగ్ ఇచ్చింది చైత్ర. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ విధంగా నువ్వు అక్కడ ఉండడం నాకు అస్సలు నచ్చలేదు అని హెల్ప్లెస్గా ఉన్న తన సిచ్యువేషన్కి ఇరిటేట్ అవుతూ అన్నాడు వికాస్. స్టే కామ్ వికాస్, నేను ప్రతాప్ సార్కి అంతా చెప్పాను. టూర్ కంప్లీట్ అయిన తర్వాత సార్ మాట్లాడతానన్నారు. డెఫినెట్గా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. ఒక బెస్ట్ ఫ్రెండ్గా నువ్వు నాకు చాలా చేశావు, నా కోసం స్టాండ్ తీసుకున్నావు అని ఒక గ్రేట్ రెస్పెక్ట్ ఫీల్తో వికాస్ను సైడ్ హగ్ చేసుకుంది చైత్ర. తన షోల్డర్ చుట్టూ చేయి వేసి, ఎప్పటికీ ఉంటాను అని వికాస్ కన్సోల్ చేస్తూ ఉంటే, ఐ నో యు ప్రూవ్ దట్ అంది వికాస్ మీద నిలిపిన బలమైన నమ్మకంతో. చైత్ర కర్మకాలి చేసిన మిస్టేక్స్, ఫస్ట్ వన్ చెప్పకుండా రావడం ఒకటైతే, రెండోది దూరంగా ఉండమని చెప్పిన వికాస్కి అంత క్లోజ్గా ఉండడం, అది బెడ్రూమ్లో. వాళ్ళిద్దరిని అలా క్లోజ్గా చూస్తున్న రాణా కళ్ళు బగబగా మండిపోతున్నాయి. 2 పిడికిళ్ళు బిగించి డోర్ స్టెప్ దగ్గర స్టిఫ్గా నిలబడ్డ రాణా ఊపిరి సెగలు కక్కుతూ ఉంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏదో స్ట్రేంజ్ ఫీలింగ్ చైత్రలో. ఎవరో వచ్చినట్టు, ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి వికాస్ షోల్డర్ మీదుగా డోర్ సైడ్ చూసిన చైత్ర ఊపిరి ఆగిపోయింది. అక్కడ రాణా కనిపించడంతో నిప్పు కనికళ్ళ రగులుతున్న అతని కళ్ళలో కోపానికి కొయ్యబారిన చైత్ర స్ట్రేంజ్ బిహేవియర్కి వాట్ హ్యాపెన్ అంటూనే తన చూపుల్ని ఫాలో అవుతూ తిరిగి చూసిన వికాస్ షాక్ అయ్యాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రాణా అక్కడుండడంతో ఇద్దరు షాక్ స్టేట్లోనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం దూరం జరగాలన్న ఆలోచన కూడా వాళ్ళ బ్రెయిన్కి తట్టలేదు. చైత్ర షోల్డర్ మీద ఉన్న వికాస్ చేతిని చూస్తూనే ఒక్క అడుగు రాణా ముందుకు వేస్తూ ఉంటే చైత్రను వదిలి తనను కవర్ చేస్తూ అడ్డుగా నిలబడ్డాడు వికాస్. నెక్స్ట్ సెకండ్ ఆ సిచ్యువేషన్లో రాణా రియాక్షన్ ఊహించలేనిది. అప్పుడే లక్కీ అమ్మా డ్రెస్ తడిచిపోయింది అంటూ వాష్రూమ్ నుండి బయటకు రావడంతో రాణా కళ్ళు వాడి మీదకి తిరిగాయి. డెవిల్ బాబుని అక్కడ చూడడమే కళ్ళు చిట్లించిన లక్కీ, అమ్మా ఈ పెద్ద మనిషి మన ఇంట్లో ఏం చేస్తున్నాడు అంటూ తడిచిపోయిన షర్ట్ పీకి గిరాటు కొట్టి రాణా ఎదురు వచ్చి నిలబడ్డాడు. లక్కీ కోపంతో ప్రశ్నిస్తూ ఉంటే, కాదు అరుస్తూ ఉంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది చైత్ర వికాస్ క్లోజ్నెస్తో అవుట్ ఆఫ్ సెన్స్లో ఉన్న రాణా బ్రెయిన్ ఇప్పుడు నడుము మీద చేతులతో తనకి ఢీ అంటే ఢీ అన్నట్టు ఎదురు నిలబడ్డ లక్కీని చూస్తూ హ్యూమన్ బ్రెయిన్లా నార్మల్గా రెస్పాండ్ అవడం స్టార్ట్ అయింది. చైత్ర వికాస్లను మళ్ళీ అదే కళ్ళతో చంపేసేలా చూస్తూ చూపుడు వేలితోనే వికాస్ నుండి దూరం జరగమని చూపించాడు రాణా. అంతే, నెక్స్ట్ సెకండ్ స్ప్రింగ్ల సైడ్కి జంప్ చేసి రోబోలో స్టిఫ్గా నిలబడింది చైత్ర. ఆ భయానికి ఇంప్రెస్ అయిన రాణా ఈగో, ఆవేశం సగం కంట్రోల్లోకి వచ్చాయి. కొత్తగా చూస్తున్న చైత్ర భయం, రాణా ఆర్డర్కి తను రెస్పాండ్ అయిన విధానానికి వియర్డ్గా ఫీల్ అయ్యాడు వికాస్. ఓయ్ డెవిల్ సార్, ఇది మా ఇల్లు, నీ పెద్ద ప్యాలెస్ వదిలేసి మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకేం పని అని పెద్ద కళ్ళతో రాణాను కోపంగా క్వశ్చన్ చేశాడు లక్కీ. ఆ టైంలో అడిగింది ఇంకెవరైనా అయి ఉంటే ఎగిరి భూమండలం అంచున పడుండేవాళ్ళేమో. బట్ అడిగింది లక్కీ కావడంతో వాడి ముందు నీల్ డౌన్ చేసిన రాణా, పార్టీ అడిగావు కదా, కింద నీ ఫ్రెండ్స్ నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వెళ్ళు అని కంట్రోల్ చేసుకునే యాంగర్తో స్మూత్గా చెప్పేసరికి లక్కీతో పాటు వికాస్ చైత్ర కూడా షాక్ అయ్యారు. ఫ్రెండ్స్ అన్న మాట వింటూనే లక్కీ కళ్ళల్లో కోపం మాయమైపోయి ఆశ్చర్యంతో మెరుపులు మెరిశాయి. బేసిక్గా చిన్నపిల్లల మెంటాలిటీనే అది.
తమకు నచ్చినట్టు మసులుకునే మనుషులకి వెంటనే క్లోజ్ అయిపోతారు. రాణా మీద ఎంత కోపం ఉన్నా వాడి చిన్ని మనసుకి ఇప్పుడు అది పట్టి పట్టి చూపించే అంత పంతం లేదు, తెలియదు కూడా. నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారా అని మాతాబుల్లా వెలుగుతున్న కళ్ళతో అడిగాడు లక్కీ. ఎస్ అని గాంభీర్యంగా చెప్పిన రాణా, ఇక్కడికే కాదు, నువ్వు కావాలనుకుంటే ఎక్కడికైనా వస్తారు అని స్లో మోషన్లో వాడి నడుము చుట్టూ చేతిని చేర్చి తనకి దగ్గరగా తీసుకున్న రాణా ఇన్నర్ ఫీలింగ్ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనిది. ఫస్ట్ టైం వాడిని టచ్ చేసిన ఫీల్ను ఇష్టంగా మనసుకు తీసుకుంటున్న రాణాకే తెలియటం లేదు ఎందుకు వాడంటే అంతగా ఎడిక్ట్ అయిపోతున్నాడు. లక్కీ వెన్ను నుమురుతూ, డ్రెస్ చేసుకొని వెళ్ళు, నీ ఫ్రెండ్స్ అంతా పార్టీకి ప్రిపేర్డ్గా వచ్చారు అని చెప్పడంతో పార్టీ అంటూ డీటీఎస్ సౌండ్లో అరుస్తూ ఎగిరి గంతేసిన లక్కీ, అమ్మా నా సూపర్ మ్యాన్ డ్రెస్ ఇవ్వు అని చైత్ర దగ్గరికి వెళ్ళాడు. పిల్లలందరినీ ఎలా తీసుకొచ్చాడు అని చైత్ర బుర్ర బద్దలు కొట్టేసుకుంటూ ఉంటేనే లక్కీని రెడీ చేసింది. వాడి ఏజ్కి సంబంధం లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ మ్యాచింగ్తో డ్రెస్అప్ అయ్యి ఫైనల్గా మిర్రర్ ముందు నిలబడి ఫింగర్తో హెయిర్ సెట్ చేసుకుంటున్న లక్కీని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు రాణా. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని స్టైలిష్గా రెడీ అయిన లక్కీకి గాగుల్స్ ఇచ్చింది చైత్ర. థ్యాంక్ యూ అమ్మా అని స్టూల్ మీద నుంచి ముందుకు వంగి చైత్ర బుగ్గన ముద్దు పెట్టిన లక్కీ, పార్టీలో బోల్డ్ ఫొటోస్ దిగుతా, నువ్వు కూడా నాకు మ్యాచింగ్ లాంగ్ ఫ్రాక్తో రా అని ఆర్డర్ వేసి ఒక్క జబ్తో కిందకి దూకి కమ్ ఫాస్ట్ అంటూ బయటకు పరుగు తీశాడు. లక్కీ వెనకే వెళ్ళిన చైత్ర, స్లో నాన్న, స్టెప్స్ మీద చూసుకో అంటూ మెయిన్ డోర్ వరకు వచ్చింది. ఇద్దరు ఆ రూమ్ దాటడమే వికాస్ బాడీ గాలిలోకి లేచింది. తిరిగి చైత్ర లోపలికి వచ్చేసరికి ఆక్సిజన్ కోసం అల్లాడిపోతూ రాణా చేతిలో గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాడు వికాస్. అది చూడడమే షాక్ కొట్టిన చైత్ర, ఏం చేస్తున్నావు అని అరుస్తూ ఒక్క అడుగులో వాళ్ళని చేరి వికాస్ని వదలమని రాణా చేతుల మీద బాధేస్తూ ఉంది. డెవిల్ బాబుకి అటువంటి మాటలు అస్సలు వినపడవు కదా. వికాస్ని వదలటం అటుంచితే వాడి కోసం తనతో ఫైట్ చేస్తున్న చైత్ర మెడను రెండో చేతిలో బిగించి గాలిలోకి లేపాడు రాణా. చైత్ర మీద మాత్రం కోపమే తప్ప చంపేయాలన్నంత కసి మాత్రం కనిపించటం లేదు. బట్ వికాస్ పరిస్థితి అలా కాదు. రాణా పిడికిట్లో చిక్కిన అతని ఆయువు క్షణాల్లో ఉన్నట్టుగా ఉంది. ఏం చెప్పాను నీకు, నన్ను దాటి మిస్టేక్ చేస్తే నీ ప్రాణం తీస్తానని చెప్పాను కదా అని అప్పటి వరకు లోపల అణిచిపెట్టిన కోపాన్ని బయటకు కక్కుతూ ఉంటే అని తల మాత్రమే ఊపుతూ ఉంది చైత్ర. మరెందుకు వీడిని కలిశావు? నా యాపిల్ గాడిని నాకు చెప్పకుండా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నా రూల్స్ బ్రేక్ చేసి నా వెనక్కి నాకు డిమ్కి ఇద్దాం అనుకున్నావా అంటున్న రాణా మాటలకి, ప్లీజ్ అలాంటిది ఏమీ లేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేను టూర్ కోసం బట్టలు ప్యాక్ చేసుకోవడానికి వచ్చాను, నీ రూల్స్ ఏమీ బ్రేక్ చేయలేదు అని రాణా చేతి కింద నలుగుతున్న గొంతుతో కష్టంగా ఒక్క ముక్క తీసుకొని చెప్తూ ఎగశ్వాసతో ఎగురుతున్న వికాస్ను చూసి, ప్లీజ్ వాడిని వదిలే అని అర్థిస్తూ చేతులు జోడించింది చైత్ర. ఏమనుకున్నాడో ఏమో వెంటనే సైడ్కి హెడ్ టర్న్ చేస్తూ వికాస్ కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న చైత్రను నిలువునా వదిలేసి రెండో చేతిలోని వికాస్ని ఫోర్స్గా విసిరి కొట్టాడు రాణా. బెడ్రూమ్లో నుంచి రాణా విసిరిన ఫోర్స్కి వికాస్ హాల్లో ఉన్న క్యాన్ సోఫా మీద పడడంతో అది ముక్కలైంది. దానిలో అంతకుముందు వికాస్ పెట్టిన థింగ్స్ మొత్తం ఎగిరి చెల్లా చెదురుగా హాల్ మొత్తం పడ్డాయి. రాణా చేతిలో నుండి ఫ్లోర్ మీదకి కుప్పకూలడమే ఆ భీభత్సానికి చెవులు మూసుకున్న చైత్ర, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి అని పూడుకుపోయిన గొంతు పెకిలించి మరీ గట్టిగా అరుస్తూ పాడుతూ లేస్తూ వికాస్ దగ్గరికి వచ్చింది. గడ్డి బొమ్మలా అడ్డదిడ్డంగా పడిపోయి ఉన్న వికాస్ను అతి కష్టంగా తన వైపు తిప్పుకొని ఫేస్ చూస్తే గుడ్లు తేలేస్తూ ఉన్నాడు తను. వికాస్ ఓపెన్ యువర్ ఐస్ అని అతని చెంపల మీద తట్టి లేపడానికి ట్రై చేస్తూ ఉన్న చైత్ర భయంతో ఏడ్చేస్తూ ఉంది. కాన్షియస్లో ఉన్న సెన్స్ తెలియని స్టేట్ వికాస్ది. అస్సలు రెస్పాండ్ అవ్వని వికాస్ ఫేస్ మీద ఇంకా అలానే కొడుతూ కళ్ళు తెరవమని కుదిపేస్తూ ఉంటే రాణా విసిరిన బకెట్ వాటర్ ఇద్దరిని ఒకేసారి తడిపేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి పడిన వాటర్కి బిక్క చచ్చిపోయిన చైత్ర తల తిప్పి చూసింది. తను చూడడంతో బకెట్ విసిరి కొట్టి పాకెట్లోని సిగరెట్ బాక్స్ తీసుకుంటూ సింగిల్ చైర్లో స్టిఫ్గా కూర్చున్న రాణా కాలు మీద కాలు వేసుకొని సిగరెట్ లిట్ చేస్తూ ఉన్నాడు. తన చేతులకి ఉడికిపోతూ, అసలు నీకు కొంచెమైనా జాలి మానవత్వం ఉన్నాయా? ఒక మనిషిని ఈ స్థితిలో
పడేసి పాషాణంలో ఎలా ఉండగలుగుతున్నావు అని అసహ్యం, ఏవగింపు, బాధ, ఆవేదన కలగలిపి అడిగింది. సేమ్ థింగ్, యూ డూ ఇట్ నౌ అని స్మోక్ వదులుతూ ఆర్డర్ వేశాడు రాణా. ప్రాణం పోయినా నేను వికాస్ని ఇలా విడిచిపెట్టి వెళ్ళను అని పళ్ళు బిగించిన కోపంతో కచ్చిగా చెప్తూ ఉంటే ముక్కులో నుంచి ఎగశ్వాసతో వెక్కుతూ వదిలేసిన నోటిలో నుండి రాణా కుమ్మరించిన వాటర్ లోపలికి పోయి వికాస్ బ్రీతింగ్కి అడ్డుపడితే ఆ ఊపిరి కోసం బలంగా ట్రై చేస్తున్న వికాస్ బాడీ గాలిలోకి అంతెత్తున లేచి దబ్బును మళ్ళీ చైత్ర చేతిలో పడడంతో బెంబేలెత్తిపోయింది చైత్ర. పిచ్చి టెన్షన్తో ఏడుస్తూ, వికాస్ ప్లీజ్ ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్, వికాస్ ఓపెన్ యువర్ ఐస్, నా మాట వినిపిస్తోందా, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు అని వికాస్ చెంపల మీద చరుస్తూ ఉంటే ఉక్కిరి బిక్కిరవుతూ అడ్డుపడిన వాటర్ బయటకు కక్కేస్తూనే చాలా అంటే చాలా గట్టిగా బలంగా నోటితో ముక్కుతో ఒకేసారి ఊపిరి తీసుకుంటూ అతి కష్టంగా కళ్ళు తెరిచాడు వికాస్. అప్పటి వరకు తన గురించిన టెన్షన్తో కొట్టేసుకుంటున్న చైత్రకు ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తూ అడ్డుకట్ట వేయలేనంతగా కన్నీరు కారిపోతూ ఉంటే, నీకేమీ కాలేదు, థ్యాంక్ గాడ్, నువ్వు బాగున్నావు అంటూ తను బ్రీత్ తీసుకోవడానికి చెస్ట్ మీద రబ్ చేస్తూ హెల్ప్ చేస్తున్న చైత్రను రెక్కపట్టి విసురుగా నిలబెట్టాడు రాణా. వదిలి నన్ను, లీవ్ అని అరుస్తూ రాణా చేతిని విసిరి కొట్టి ముందుకు అడుగు వేసే అంతలోనే చైత్ర నడుము పట్టి తన దగ్గరకు లాక్కున్నాడు రాణా. లాస్ట్ పఫ్ ఫినిష్ చేసిన సిగరెట్ కింద పడేసి దాన్ని షూతో క్రష్ చేస్తూ, వాడు చావలేదు, చంపాలన్న థాట్ నాకు కూడా లేదు, నాకు అగెనిస్ట్గా వస్తే ఎలా ఉంటుందో వాడికి ట్రయల్ చూపించా అని చైత్ర బుగ్గ నొక్కిపట్టి తన కళ్ళల్లోకి ఉరిమి చూస్తూ, ఇక ఇప్పుడు నీకు నువ్వుగా థ్యాంక్స్ చెప్పినా గాడ్ ప్రామిస్గా చెప్తున్నా, నాకు నచ్చని పని ఒక్కటి చేసినా నీకు నచ్చేవన్నీ నీ లైఫ్ నుండి దూరం చేస్తా. ఇంకోసారి వాడిని కలవాలని చూస్తే మాత్రం ఈరోజు వదిలినట్టు వాడిని వదలను. ఆ డేట్ వాడి డెత్ డేట్గా మారిపోతుంది అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి తన చేతుల్లో బిగుసుకుపోయి బ్లాంక్ ఫేస్తో ఉన్న చైత్రను సరాసరి బెడ్రూమ్లోకి లాక్కెళ్ళాడు. బొమ్మల రాణా వేగానికి అతనితో పాటే వచ్చిన చైత్ర మైండ్ ఏమాత్రం పనిచేయడం లేదు. బొమ్మల సెన్స్లెస్గా ఉన్న చైత్ర తల మీద తట్టి ఉలిక్కిపడి చూసిన తనకి లక్కీ చెప్పిన లాంగ్ ఫ్రాక్లో క్యూట్గా రెడీ అయ్యి 15 మినిట్స్లో బయటకు రావాలి, అదర్వైజ్ నేనే నా స్వహస్తాలతో నీకు స్నానం చేయించి నేనే డ్రెస్ వేసి రెడీ చేస్తాను అనేసరికి, వద్దు వద్దు నేను రెడీ అవుతాను అని బెదురుగా హడలుగా చెప్పింది. గుడ్, డూ ఇట్ ఫాస్ట్ అని బెడ్రూమ్ నుండి బయటకు వచ్చిన రాణా డోర్ క్లోజ్ చేయడమే ఏడుస్తూ తల కొట్టుకొని నేల మీదకు జారిపోయింది చైత్ర. ఫాస్ట్గా వికాస్ గురించి భయపడుతూ 10 నిమిషాల్లోనే రెడీ అయ్యి బయటకు వచ్చిన చైత్రకు వికాస్ ఎదురుగా చైర్లో రాణా కనిపించాడు. మళ్ళీ ఏమైనా చేస్తున్నాడా అని బిక్కుబిక్కుమంటూ ముందుకు అడుగు వేసింది చైత్ర. మరి ఇప్పుడు చైత్ర వికాస్ల పరిస్థితి ఏమిటి? చైత్రను లాంగ్ ఫ్రాక్లో చూసిన మన బాబు రియాక్షన్ ఎలా ఉండబోతోంది? రాణా విశ్వరూపం చూసిన వికాస్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడు? చైత్ర రాణాతో కలిసి స్విట్జర్లాండ్కి వెళ్తుందా? లక్కీ రాణాకు దగ్గర కానున్నాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.